సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మూడవ వచనాన్ని చదువుతున్నాను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై. దయగలిగిన మా ప్రియ తండ్రి, కనికరము కలిగిన వాడ, మరొకసారి మీ పాదాల ఎద్దుకొచ్చి హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఆరాధనంతటిలో క్రమముగా, మర్యాదగా, చక్కగా జరిగించి మా స్థలం మీద మీరు ఆసీనులైనందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, చదవబడిన లేఖనాలు జ్ఞాపకము చేసుకండి. దాసుని మరుగు చేసి మీ ఆత్మ సహాయము చేత మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన సంఘమును జ్ఞాపకం చేసుకండి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా వారికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మిగిలిన పాత్రలలో మీరు ఆకర్షించి మరికొద్ది మందిని నాయన జీవముల సంఘములో చేర్చండి. రానివారు మరొకసారి ఆశతో రాగలుటకై ఆసక్తిని కలిగించండి. చల్లారిపోకుండా మీ ఆత్మీయ సన్నిధిలో నాయన వారు ఫలించడానికై ప్రేరేపణ పుట్టించండి. చదవబడిన లేఖనాలు మీ ద్వారా మాట్లాడితే మాకు క్షేమం. మీరు మా బోధకుడుగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వసించిన వారిని ప్రోత్సహించండి, నమ్మని వారిని ఆకర్షించండి. దాసుని లేఖనాలు సంఘమును ఆలకిస్తున్న వారిని కనికరము గల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన భాగం చాలా పరిచయం ఉన్న భాగం. నేటి క్రైస్తవ్యములో ఈ అధ్యాయం పరిచయం లేని వారు బహుశా ఎవరు ఉండరు. మనము గమనిస్తూ ఉండగా ఈ గ్రంథ రచయిత ఆయన యోహాను సువార్త రాశాడు, 3 యోహాను పత్రికలు రాశాడు, అలాగే ప్రకటన గ్రంథము కూడా రాశాడు. అపొస్తలుడైన యోహాను గారు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. గ్రంథ రచయిత శిష్యులలో ఒకడు. ఎందుకనగా యోహానులు దైవ గ్రంథములో 5 ఉన్నారు. కానీ ఈ రచయిత అపొస్తలుడైన యోహాను అని మనము గమనించాలి.
ఈయన రాసే ప్రతి గ్రంథములో ఆయన ప్రేమ లేకుండా ఏ గ్రంథాన్ని వ్రాయలేదు. అందుకే ఆయనకు దేవుని రొమ్మున ఆనుకొని ఆయన ప్రేమను అనుభవిస్తున్న శిష్యుడు అని ఆయనకు పేరు. చివరి దాకా ఆయన ప్రభువును ఆ శిలువ సమయంలో కూడా విడిచి వెళ్ళకుండా వెంబడిస్తూ ఉన్నవాడు. ఆయన జీవితంలో మనకు కూడా ఒక మంచి పాఠం ఉంది. విడవక వెంబడించడం, విడవక ప్రేమించడం, నిత్యత్వములో కలుసుకోవడం. ఆ సంగతులే యోహాను గారు రాస్తారు. ఆయన రాసే ప్రతి గ్రంథములో ఆయన దైవత్వాన్ని గురించి ఎక్కువగా రాస్తాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడో ఆయన దైవత్వం గురించి ఎక్కువగా రాస్తాడు. ప్రియులారా, మనం చదువుకున్న అధ్యాయములో ప్రత్యేకంగా 15వ అధ్యాయము చదువుకున్నప్పుడు మొదటి 27 వచనాలలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కనబడుతుంది. రిలేషన్షిప్. అది చాలా ప్రాముఖ్యమైనది. లేక వాట్ ఈజ్ ద ఫెలోషిప్, ఆయనతో మనకు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, ఏంటి ఆ సహవాసం, ఆ విషయాలు ఇక్కడ రాస్తాడు చాలా చక్కగా. యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే కమ్యూనికేషన్ ఆయనతో ఉండాలి అంటాడు. సంబంధం, ఆయనతో మన యొక్క సహవాసం లేక మన సంబంధం చాలా అవసరం. నీ జీవితంలో ఒక ఫ్రూట్ఫుల్గా నువ్వు ఉండాలి అంటే, ఒక ఫలభరితమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఆయనతో నీకు సంబంధం చాలా ప్రాముఖ్యం. ఈ మాటలు ఆయన శిష్యులకు చెప్పాడు. అందుకే గమనించాలి. మనం చదువుకున్న భాగములోనే గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో. రెండవదిగా ఆయన గమనిస్తూ ఉండగా 2వ వచనములో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడే ఫెలోషిప్, ఆయనతో నీవు కలిగి ఉండవలసిన సహవాసం, లేక నీవు ఆయనతో కలిగి ఉండవలసిన సంబంధం, ఒక శిష్యుడుగా ఒక శిష్యురాలుగా నీవు ఆయనతో కలిగి ఉండవలసిన సంబంధం. ఆ మాట గమనించాలి. అంటే అక్కడ ఒకటి గమనించాలి, ఆయన నీకు ఆధారముగా ఉండాలని అర్థమవుతుంది. నంబర్ 1, ఆయన నీకు ఆధారము లేకుండా, ఆయనతో నీకు సంబంధము లేకుండా, ఆయనతో నీకు సహవాసము లేకుండా నీవు ఫలభరితమైన జీవితాన్ని పొందలేవు. చాలాసార్లు మనము ఎవరితోనో సంబంధాలు కలిగి ఉంటాం, మంచిదే. ప్రతి సహోదరికి సోదరికి స్నేహితులు ఉంటారు. స్నేహము ఉండకూడదని కాదు నేను చెబుతున్నది. మనం ఒక స్నేహాన్ని చేయడం అది మంచిది. అయితే ఆయన శిష్యులుగా, ఆయన శిష్యురాలుగా, లేక ఆయన సంఘముగా మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ద్రాక్షావల్లి కనబడుతుంది. ఈ ద్రాక్షావల్లిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో సంబంధము కలిగి ఉన్న నీవు కూడా ఒక ద్రాక్షావల్లిగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం, నీ సహవాసం ఆయనతో కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఫలభరితమైనదిగా ఉంటుంది. దేవుని వాక్యములో ఒకవేళ నీవు ఆయన యందు సంబంధము లేకపోతే ఎలా ఉంటావో ఆలోచన చేద్దాం. ఆయనతో సంబంధము కలిగి ఉన్న ఒక వ్యక్తిని చూడండి. తెలిసిన మాట అయినా చదువుకుందాం. దైవ గ్రంథములో చాలా పర్యాయాలు చదువుతూ ఉంటాం. చూడండి, 52వ కీర్తన 8వ చరణాన్ని చదవండి. 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నంబర్ 1, ఆయన మీద ఆధారము చేసుకున్న వ్యక్తి, ఆయన మీద ఆనుకున్న వ్యక్తి, లేక ఆయనతో సహవాసం ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు.
ఇక్కడ రెండు విషయాలు మనకు నేర్పుతున్నాయి. మందిరము, మందిరం అనగా సంఘము. ఎప్పుడైతే సంఘము ప్రభువు అయిన క్రీస్తుతో సహవాసము కలిగి ఉంటుందో వారు ఫలించేవారుగా ఉన్నారు, వారు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. పచ్చని ఒలివ చెట్టు అంటే అదే. ఒక ఆత్మ సంబంధమైన ఫలభరితమైన జీవితమును కలిగి ఉండాలంటే ఒక ద్రాక్షావల్లిలో తీగలు ఉన్నట్టుగా క్రీస్తుతో నీవు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు పచ్చదనాన్ని కలిగి ఉంటావు, అంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటావు. అయితే ఆయనందు నీవు సహవాసం లేకపోతే, గమనించండి, సంఘము ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ఒకవేళ సంఘము అనగా విశ్వసించిన మనమే ఆయనతో సహవాసము లేకపోతే మనం ఏమవుతాం? దేవుని గ్రంథములో ఆ కింది భాగములో చెప్పాడు, ఫలింపని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. గమనిస్తున్నారా? నీవు ఫలభరితముగా లేకపోతే తీసివేయబడతావు. ఆనందు నీ సహవాసం ఎలా ఉన్నది? ఆనందు నీ సంబంధం ఎలా ఉన్నది? ఒకవేళ నీకు ఆయనతో సంబంధము లేకపోతే నువ్వు ఎండిపోయిన విశ్వాసిగా అని గమనించాలి. ఎప్పుడైతే నువ్వు మందిరము అనగా సంఘములో ఒక దావీదు వలె సహవాసము కలిగి ఉంటావో నువ్వు ఎండిపోయేవాడవుగా కాదు, కానీ ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటావు. చాలామంది మందిరములో ఉన్నారు, సంఘములో ఉన్నారు, అయితే వారు ఒలివ చెట్టు అనుభవం లేనివారుగా ఉన్నారు. అంటే వారు ఫలభరితమైన జీవితం లేకుండా ఉన్నారు, ఫలములు లేనివారుగా ఉన్నారు. చెట్టు ఉంది కానీ ఫలాలు లేవు, చెట్టు ఉంది కానీ కాయలు లేవు, ఎండిపోయిన జీవితం. అందుకే అది పనికిరాని తీగలు అన్నాడు కదండి. ఏ తీగలు? సంఘము అనే పేరు నాకు నీకు ఉన్నది, విశ్వాసురాలు అనే పేరు నీకున్నది. పనికి రాని తీగల వలె ఉన్నామా? లేక దావీదు వలె చెప్పగలమా ఈ ఉదయకాలం? నేనైతే దేవుని మందిరములో కదా ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దయతో దేవుని వాక్యములో మనము చదువుకుందాం. 4వ వచనం చదవండి బ్రదర్. యోహాను 15:4 చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు. అలాగే నిలిచి అనే మాట చూస్తున్నాం. ఆనందు నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. ఆ మాట గమనించాలి. ఎవరైతే ఆనందు సంబంధము కలిగి ఉన్నారో, ఆనందు నిలిచి ఉన్నారో, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా, లేక ఒక సంఘ నాయకుడుగా, పరిచారకుడుగా నీవు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలంటే దావీదు వలె ఆయన సంఘములో ఆనందు నిలిచి ఉండాలి కదా. ఆయన యందు, ఇవి మనం చెప్పే మాటలు కాదు. ఆయన నిలిచి ఉన్నవాడు ఫ్రూట్ఫుల్ అని మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఎవరైతే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నారో, ఆయనను నిలిచి ఉన్నారో వారు ఫలములు కలిగిన వారు, ఫలభరితమైన జీవితం. దేవుని వాక్యములో ఒక మాట దయతో మనము చదువుకుందాం. 6వ వచనాన్ని చదవండి. 6వ వచనాన్ని 15:6 త్వరగా చదవండి. యోహాను 15:6 ఉండని ఎడల, నిలిచి ఉండినవాడు ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల తీగవలే. ప్రియులరా, నువ్వు ఎండిపోయిన విశ్వాసివా, లేక నువ్వు ఫలిస్తూ ఉన్న విశ్వాసివా? ఫలములు కలిగిన విశ్వాసివా, ఫలములు లేని వాడవా? నీవే ఆలోచన చేయాలి. ఎవడైనా నువ్వు నా యందు నిలిచి ఉంటే అన్నాడు, నిలిచి ఉన్నని వాడు పారవేయబడును. 2 ఎండిపోయింది, ఇక దేనికి పనికి వస్తుంది? మీరు ఆలోచిస్తే ఇక ద్రాక్ష చెట్టుతో ఏవి కూడా మంచి సామగ్రి చేయబడినట్టు మనకు కనబడదు.
అది చివరికి అగ్నికి మాత్రమే సరిపోతుంది. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుని యందు నిలిచి ఉన్నావా? నీకు పేరు మాత్రం విశ్వాసి, పేరుకు మాత్రం నువ్వు క్రైస్తవుడవు, ఫలాలున్నాయా? ఆయనతో నీకు సంబంధం ఉన్నదా, సహవాసం ఉన్నదా? దావీదు మందిరముతో సహవాసం అంటే అర్థం ఏంటి? ఆయన సంఘముతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనము ప్రభువు పిల్లలతో సహవాసాన్ని కలిగి ఉండాలి. 1. 2, దావీదు వలె మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు ఎండిపోయే వారము కాదు, కానీ మనం ఎవరమాట? ఆ ఫలములు కలిగిన వారం. ఈ వాక్యాన్ని నీవుగా పరీక్షించుకో. మనం ఎలా ఫలిస్తాం? నువ్వు ఫలభరితమైన వాడు, ఆనందునికి సంబంధం ఉందని ఎలా చెప్పవచ్చు? దేవుని వాక్యంలో చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. దయతో ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం త్వరగా తెరవండి. యోసేపు ఫలించిన కొమ్మ. యోసేపు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, ఊట యొద్ద ఉన్నాడు. ఆ ఊట ప్రభువు అయిన యేసు క్రీస్తే, అంతే కదా? ఊట అనగా నీళ్లు ప్రియులారా, నీళ్ళనగా దేవుని వాక్యం. ఎవరి హృదయాలలో దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారో, ఎవరు సంఘముతో సహవాసం కలిగి ఉన్నారో, ఎవరు ప్రభుతో సంబంధము కలిగి ఉన్నారో ఒక యోసేపు వలె ఫలించవచ్చు. ఒక యోసేపు వలె కదా, నా యందు నిలిచి ఉన్న యోసేపు అని ఇలా అనుకుందాం. యోసేపు వలె నీవు ఆనందు నిలిచి ఉంటే, ఒక దావీదు వలె నీవు ఆనందు నిలిచి ఉంటే మనము ఫలించువారము. చాలామంది క్రీస్తునందు ఉన్నామని చెప్పుకొని ఫలములు లేని విశ్వాసులు. సహవాసము లేదు, ధ్యానము లేదు, ప్రార్థన లేదు, ప్రభుతో సంబంధము లేని జీవితం. అందుకే 15వ అధ్యాయం రిలేషన్షిప్ అని ఎందుకు చెప్పానంటే, శిష్యులు ఆయనతో సంబంధము కలిగి ఉండాలి, శిష్యులు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే వారు ఫలించడానికి అవకాశం ఉంది. ఒక మాట గమనించాలి. దీనికి ఆధారముగా ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6. ఆయన వాక్యము ఎవడు గైకొనును, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడు, నన్ను చెప్పుకున్నవాడు, ఆయన నిలిచి ఉన్నవాని యొక్క నడక గమనించారా? ఆయన నిలిచి ఉన్నవాడు ఫలిస్తున్నాడు, ఆయన నిలిచి ఉన్నవాడు పరిపూర్ణుడు. అయితే ఆయన నిలిచి ఉన్నవాడు, ఆయనను ప్రేమించువాడు, ఆయన కొరకు జీవించువాడు ఒక యోసేపు వలె, ఒక దావీదు వలె ఫలించును. ఇప్పుడు ఎవరు ఫలిస్తున్నారో అర్థమైందా? దేవుని కొరకు నడుచువారు. బ్రదర్, సిస్టర్, ఎవరైతే దేవుని కొరకు నడుస్తున్నారో, ఎవరైతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారో, వింటున్నారా? యోసేపు దేవుని కొరకై నడిచాడు అనుకుందాం, దావీదు దేవుని కొరకై నడిచాడు. బైబిల్లో చాలామంది నడిచారు, మనకు సమయం లేక ఆ పేర్లను చెప్పుకోలేము. ఆనందు నిలిచి ఉన్నవాడు పరిపూర్ణుడు. రెండోదిగా గమనిస్తే, ఆనందు నిలిచి ఉన్నవాడు ఆయన వలె నడుస్తాడు. వింటున్నారా? యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఫలించాలి. మన బలం అవసరం లేదు, మన జ్ఞానం అవసరం లేదు, మనకు చదువు అవసరం లేదు. ఆనందు నిలిచి ఉన్నవాడు ఆత్మీయంగా ఫలిస్తాడు. ఎగ్జాంపుల్ గలతీ 5:22. ఆ ఫలాలన్నీ అనుకుందాం, అంతే కదా? ఇవన్నీ యోసేపులో ఉన్నవి, అవన్నీ దావీదులో ఉన్నవి, అవి క్రీస్తులో ఉన్నవే.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఫలించాలంటే ఇంకొక పని చేయాలండి. ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు మంచి ఫలాలు ఇవ్వాలంటే ఏం చేయాలి బ్రదర్, సిస్టర్? పనికిరాని తీగలు కత్తిరించాలి. అర్థమవుతుందా? విశ్వాసులు ఏమున్నాయి? ఆయన సేవకుడు కావచ్చు, ఆయన ఒక మంచి ప్రసంగికుడు కావచ్చు. పెద్ద మందిరాన్ని చూడొద్దండి, ప్రభువును చూడాలి. ఆయన చాలినవాడు. ఆర్భాటము చూడొద్దండి, ప్రభువును చూడండి. అంతే కదా? మనుషులు దేని చూస్తారు ఎక్కువ? నేను కానీ మీరు కానీ పెద్ద సంఖ్య, పెద్ద మంది ఉంటే మంచిదే, నేను దాన్ని తప్పొట్టడం లేదు. అక్కడ ఎంతమంది ఉన్నది ప్రాముఖ్యం కాదు. విశ్వాసులు పనికిరానివి కత్తిరించాలి. ఇవి కత్తిరించబడినప్పుడే తోటకు అందం వస్తుంది కదా. పనికిరాని తీగలు యజమాని తోటలో పెట్టుకోడండి. కత్తిరించబడాలి, తీసివేయబడాలి. ఎందుకు కత్తిరించబడాలి బ్రదర్, సిస్టర్? ఎందుకు కత్తిరించబడాలి అమ్మా, బ్రదర్? ఎందుకు కత్తిరించబడాలి చెప్పండి బ్రదర్. ఎదగడానికి కదా. నిజంగా కత్తిరించాలంటే థ్యాంక్ యూ అమ్మా. ఫలించాలంటే ఇవి అడ్డం ఉండకూడదు. వింటున్నారా? ఏముంటుంది మనకు? మనం ఎదగడానికి అసూయను తీసివేయాలి, అదే కత్తిరించడం. ఒక మంచి చొక్కా తయారు చేయబడాలంటే టైలర్ ఏం చేస్తాడంటే కొలతలు పెట్టుకొని, షర్టుగా కొలతలు పెట్టుకొని, ఒక మంచి డ్రెస్సు తయారు చేయడానికై వెంటనే అలా చేయడు, కత్తిరించి చక్కగా సరిపోయే ఒక వస్త్రాన్ని తయారు చేస్తాడు. అవునా కదా? నా ప్రియమైన సహోదరుడా, సోదరి, అమ్మా, నువ్వు రక్షింపబడి ఎంతకాలమైంది? ఆత్మీయ వయస్సు ఉంది కానీ ఫలాలు ఉన్నాయా? ఫలభరితమైన జీవితం ఉందా? ఇంకా ఎండిపోయిన జీవితమేనా? ఎండిపోయావంటే చెట్టు ఎండిపోవడానికి కారణం నీళ్లు లేవు, అంతే కదా బ్రదర్? అది సరైన విధానంలో సాగు చేయబడలేదు,
అది సరైన విధానంలో త్రవ్వబడలేదు, అది సరైన విధానంలో దున్నబడలేదు కదా. అందుకే చెట్టుకు నీళ్లు లేకపోతే పచ్చదనం ఉండదు. విశ్వాసం ఎదగాలంటే ఒకటి వాక్యం ఉండాలి. అక్కడ చెప్పాడు 2వ అధ్యాయం, కొత్తగా జన్మించిన వారై శిష్యులను గురించి మాట్లాడుతూ వాక్యం అనే పాలు అన్నాడు కదా. ఆనందు సహవాసం, ఆనందు సంబంధం, ఆనందు స్నేహం ఎవరు కలిగి ఉన్నారో వారు ఫలిస్తున్నారు. వారు ఎండిపోయేవారు కాదు. పనికిరాని తీగలు కత్తరిద్దాం. యాకోబుకు ఎంతమంది కుమారులు మనం ఎరుగుదాం? ఎంతమంది బ్రదర్ కదా? ఇది ఎవరికి తెలియని వారు ఎంతమంది? 12. 11 మందిలో లేనిది యోసేపులో ఉంది. యోసేపు ఫలించాడు. 11 మందికి ఏముంది ఇప్పుడు చెప్పండి. ఆదికాండం 37వ అధ్యాయంలో వారి తమ్ముడే కానీ వారి సొంత బ్లడ్లో నుండి వచ్చిన వాడే, కానీ ఏముంది? యోసేపు అంటే వారికి పగ, యోసేపు అంటే వారికి అసూయ, దురాలోచన. సహోదరుడా సోదరిని ఆత్మీయ జీవితంలో ఇది ఉన్నంత కాలం యోసేపులాగా నీవు నేను ఫలించలేం. యోసేపులాగా నీవు నేను ప్రేమించలేము, క్షమించలేం. ఆయన ఫలించడానికి ఆయన ఎన్నడూ కూడా తన సహోదరుల మీద పగ పెట్టుకున్నవాడు కాదు. దేవునితో సహవాసం, దేవునితో సంబంధం కలిగి ఉంటే మనకేముండాలి? పగ కాదు, అసూయ కాదు, దురాలోచన కాదు, చంపాలనే ఆలోచన కాదు. యోసేపు ఫలించడానికి అతడు ఊట యొద్ద ఉన్నాడు కదా. క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉందాం. ప్రభువైన అయిన యేసు క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉందాం. మనం ప్రత్యేకించింది, మనం ఏర్పరచుకున్నది ఎండిపోవడానికి కాదు. నా సహోదరుడా సోదరి, నువ్వు ప్రేమలో ఫలించాలి, నువ్వు సాత్వికములో ఫలించాలి, నువ్వు దయాళుత్వములో ఫలించాలి. ఇలా బైబిల్లో చాలా ఉన్నాయి. ఎప్పుడో వాళ్ళ అన్న అన్నాడు, ఎప్పుడో వాళ్ళ అక్క అన్నింది, ఏం పెట్టుకున్న లోపల ఇవే అడ్డమండి. అర్థమైందా? మనము దేవుని పిల్లలమైతే ఆయనలాగే నడవాలంటే, ఆయనలాగే ప్రేమించాలంటే, ఒక యోసేపు దావీదులాగా ఉండాలంటే ఇప్పుడు మన పరిపూర్ణత ఇవి తీసేయాలి. అందుకే 1 యోహాను 2:5-6లో ఏమన్నాడు? నా యందు నిలిచి ఉండిన ఎడల. ప్రభులో నిలిచిన వాడికి ఏముంటుంది? క్షమిద్దాములే. ప్రభులో నిలిచిన వాడు ఏమనుకుంటాడు? ప్రేమిద్దాం, దేవుడు చూసుకుంటాడు, అంతే కదా. ఆయన యందు ఉన్నామని చెప్పి కూడా చాలాసార్లు మనకు కొన్ని ఏమున్నాయి? ఈ అడ్డు ఉంది, ఈ ఆటంకాలు కదా. ఈ అడ్డగోడ దేవుని పిల్లలారా, ఎండిపోవాలని కాదు, ఫలించాలనే ప్రభు నిన్ను ప్రత్యేకించి ఉద్యానమని తన సంఘములో ఆయన నాటాడు. బైబిల్ గ్రంథములో దయతో ఈ మాట ఫలించడానికి ఇప్పుడు చెప్పండి యోసేపుకు ఆధారం. అందుకనే ముందు చెప్పాను, నంబర్ 1 ఆయన ఫలించడానికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండం 40:22 ఊట. కావలసిన బైబిల్లో చూడండి, తెలిసిన మాటనే చాలాసార్లు చదువుతాం. 1 కీర్తన మనము 3వ చరణాన్ని చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక, అతడు నీటి యొద్ద ఉన్నాడు, వాక్యము యొద్ద ఉన్నాడు, వాక్యము దగ్గర ఉన్నాడు. 1 సహవాసం సంఘములో, 2 ప్రభువుతో, 3 వాక్యమును ఆధారము చేసుకోవాలి. వాక్యమును, నీ బలము వద్దు, నీ భక్తి వద్దు, నీ జ్ఞానం వద్దు, అవన్నీ తర్వాత. ఎవరు ప్రభును ఆధారము చేసుకుంటారో, ప్రభు మీద ఆధారపడతారో వారు తప్పకుండా ఫలిస్తారు. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా.
ఫలించడానికి రెండూ కలిగి ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్పామే, ఫలించాలంటే ఏముండాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఏం బ్రదర్? ఆయన నిలిచి ఉన్నవాడు వాక్యాన్ని కలిగి ఉన్నాడు, క్రీస్తు వలె ప్రేమిస్తాడు. ఫలించాలంటే అసలైంది ఇంకోటి ఉందండి. రెండు రకాలు ఉంటాయి ఫలించడానికి. ఒకటి ఆయన వలె, రెండు ఆయనలో ఉన్నదే ఇంకొకటి ఉంది. తెలిసిన మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దయతో 8వ వచనం చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం. 11:8. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసు. అబ్రహాము పిలువబడినప్పుడు మనం ఫలించడానికి లోబడి అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము ఫలించడానికి, అబ్రహాము వృద్ధి కావడానికి, అబ్రహాము, దానియేలు, యోసేపు, దావీదు వర్ధిల్లడానికి వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే లోబడి. చాలాసార్లు మనకు లోబడం అంటే ఇష్టం ఉండదు, అవునా కదా? ఒకటి ఆయనతో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి, అంటే వాక్యం. ఆయన నిలిచి ఉన్నవాడు లోబడి ఫలించాడో లేదో చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. 24వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవండి బ్రదర్, టైం తక్కువ ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో అనే మాట గమనించాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఫలించాడు. వర్ధిల్లడం అంటే ఫలించడమేనండి. ఎప్పుడైతే దేవుని యందు ఉన్నాడో, ఒకటి అబ్రహాము దేవుని కొరకు నడిచాడు. రెండు, అబ్రహాము దేవుని యందు విశ్వాస హృదయము కలిగి లోబడి. ఈ రెండు ఏ విశ్వాసలో ఉంటాయో వారు తప్పకుండా ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఫలిస్తారు. దేవుని పిల్లలారా, ఫలించకపోవడానికి ఒకటి, మనకు ఆత్మీయతలో ఆటంకాలు ఉన్నాయి. అవి పనికిరానివన్నీ తీసివేయాలి, సిలువ వేయాలి, విసర్జించాలి. రెండోదిగా గమనిస్తూ ఉండగా లోబడాలి. అబ్రహాము మాత్రమే కాదు ఫలించింది, అబ్రహాము కుమారుడు కూడా ఫలించాడు. 26:12 చూడండి. 26:12 త్వరగా దాటి వెళదాం. 26 ఆదికాండం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి, గమనించారా? దేవుని యందు నిలుచున్నవారు ఇంతవరకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా పేదరికము లేదు అని గమనించాలి. నీవు నేను కష్టాల గుండా వెళుతున్నామంటే మనలో కూడా ఒక కారణం ఉంది. మనం ఆయన యందు నిలవలేదు, వాక్య ప్రకారము జీవించడం లేదు. యోసేపు శ్రమ గుండా వెళ్ళాడు, అబ్రహాము శ్రమ గుండా వెళ్ళాడు, ఇస్సాకు శ్రమ గుండా వెళ్ళాడు. అయితే ఫలించారా లేదా? వారికి శ్రమలు లేవని కాదు, కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, అవమానము లేదని కాదు, సమస్యలు లేవని కాదు, దేవునితో నడవడం. అందుకే యోహాను 10వ అధ్యాయంలో రిలేషన్షిప్, కమ్యూనికేషన్, ఫెలోషిప్, ఇవి ఆయన యందు మనము కలిగి ఉన్నప్పుడు ప్రభువు కొరకు మనము ఫలిస్తాం. అసలు ఫలించాలనేది ఫ్రమ్ బిగినింగ్లోనే అది గాడ్స్ ప్లాన్. కావాల్సి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం దయతో 22వ వచనం చూడండి త్వరగా. అసలు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలో, ఆయన చేత చేయబడిన ఈ మనుషుడు ఈ విశ్వములో ఫలించాలి కదా. మన కుటుంబాలు ఫలించాలి, మన ప్రభువు కొరకై ఫలించాలి. దేవుని పిల్లలు భిక్షమెత్తాలనే ప్రణాళిక ప్రభులో లేదు. ఏం బ్రదర్?
బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని ఆ ప్రభుతో నీకు సంబంధం కలిగి ఒకవేళ నువ్వు దారిద్రత అనుభవిస్తూ ఉన్నావంటే నీవు ఆయన చిత్తానికి విధేయత చూపలేదేమో నేను, అంతే కదా. సేవలో ఫలం, కుటుంబంలో ఫలం, నీ వ్యక్తిగత జీవితంలో ఫలం యోసేపులో ఉన్నది, అబ్రహాములో ఉన్నది, దావీదులో ఉన్నది, మనము కలిగి ఉండాలి. ఇక్కడ వారు భౌతికమైనటువంటి బాడీని బట్టి ఫలించలేదు. అర్థమవుతుందా? శారీరకంగా బలవంతులని ప్రభువారిని ఫలభరితమైన అనుభవానికి తేలేదు. అందుకే ఎందుకు ఫలించారో చూడండి. నంబర్ 1, ఆనందు నిలిచి ఉన్నారు కదా. 2, ఎందుకు ఫలించారు మరలా చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5, 6. త్వరగా చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5, 6. ఆ మాట దయతో గమనించాలి. దేవుని వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో, ఆయన వాక్యమును ఎవరు గైకొనునో, ఎవరు గైకొంటారో, ఒక సోదరి, ఒక సోదరుడు నిన్ను బట్టి నీ కుటుంబం మేలు కలగాలి. ఆ ఇంటిలో ఒక్కరైన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ కుటుంబాన్ని ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. అవునా కదా. యోసేపును బట్టి అన్నలకు మేలు కలిగిందా లేదా? యోసేపు ద్వారా అన్నలు పోషింపబడ్డారు. యేసుక్రీస్తు ద్వారా ఈ సర్వ ప్రపంచం కలువరి ప్రేమ ఫలభరితమైన జీవితానికి తెచ్చింది. అందుకే ఫలించడానికి ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు. నేను అది ముందుగానే చెప్పాను. మన ఆధారం మన ప్రభువే, వారికి ఆధారము ప్రభువే. అయితే ఆయన యందు నిలిచి ఉన్నారు. 1, నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఆయన వాక్యమును గైకొంటాడు. చదవండి కంటిన్యూగా ఆ వాక్య భాగం. దయతో చెప్పుకొనువాడు. అందరూ చెప్తున్నారు మేము క్రైస్తవులం, మేము క్రిస్టియన్స్, మేము బిలీవర్స్ కదా. అయితే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తును బట్టి మేము క్రైస్తవులను చెబుతున్నారు, తప్పులేదు. చదవండి బ్రదర్. పరిపూర్ణమాయను నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకుంటున్నామా కదా. ఫలించాలంటే నడవాలి. మనం క్రీస్తు కొరకు నడవాలి. మనము మన కుటుంబం, మనము మన సంఘం. నోహు దేవుని కొరకు నడిచాడు, హనోకు దేవుని కొరకు నడిచాడు. భక్తిహీనులు ఉన్న కాలములో నడిచారు. ఏం బ్రదర్? 5:22, 6:8 ఆది కాండములో వారు నడిచారు. అయితే చాలా సవాలుగా పౌలు 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. అదంతా సులువుగా చెప్పే మాట కాదు. నేను క్రీస్తును పోలి, నా మోడల్ ఏంటి, నా ప్యాటర్న్ ఏంటి, నా ఆదర్శం ఏంటి? క్రీస్తు. నువ్వు చెప్పలేమని ఇంకా ఆయన వలె నేను ప్రేమిస్తాను, ఆయన వలె క్షమిస్తాను, ఆయన వలె తగ్గించుకుంటాను, ఆయన వలె పరిశుద్ధత కొరకే బ్రతుకుతాను, లోకముతో రాజీ పడను. బంధువైనా స్నేహితుడైనా, ఎంత ముఖ్యమైన స్నేహితుడైనా నా ప్రభు తర్వాతనే. ప్రభువు కోసం ఇంకా ఏమైనా వదులుకోవాలి, అవసరమైతే స్నేహితుడు వదులుకోవాల్సి వస్తుంది. స్నేహితుడు అంటాడు, ఇదొక్కసారి నాతో త్రావుకుంటే నువ్వు నా స్నేహితుడు కాదంటాడు. ఇదొక్కసారి సినిమాకు రాకపోతే, ఇదొక్కసారి నేను చేసే పార్టీకి రాకపోతే నా ప్రభువు కంటే నువ్వు ఎక్కువ కాదు. నీ సపరేషన్ అతనికి కనబడాలి, నీ ప్రత్యేకత కనబడాలి, నీ హోల్నెస్ కనబడాలి, నీ బీ రైట్ కనబడాలి. అప్పుడే నీ పరిశుద్ధత, నువ్వు కలిగి ఉన్న నీతి నీలోనే ఇతడు
క్రీస్తు వాడని రుజువైతుంది. అంతే కదా. నేను ఆవేశంతో చెబుతున్నాను అనుకోవద్దండి. క్రీస్తు నందున మనం ఆయన వలె నడుస్తున్నామా? ఇంట్లో అమ్మంటేనే మనం తట్టుకోలేం, భర్త అంటే తట్టుకోలేం, భార్య అంటే తట్టుకోలేం, మన సహోదరులే తట్టుకోలేం. ఇవన్నీ సాధ్యం ఎప్పుడంటే క్రీస్తులో ఉన్నప్పుడే, క్రీస్తును ధరించుకున్నప్పుడే, క్రీస్తును కలిగి ఉన్నప్పుడే. అందుకే నా యందు నిలుచున్న వాడని అదేనండి, ఆయన వలె బ్రతుకుతాడు అని. అంతే కదా. మనం ఉన్న ప్రతి స్థలములో మన పటం అలా ఉండాలని ప్రభు ప్రత్యేకించాడు. అలా ఉండాలని నేను రక్షించాడు. యవనుడా, ఆయన సన్నిధిలో నువ్వు ఆయనతో ఉన్నావా? ఈరోజు నువ్వు ఆయనతో గడిపావా? ప్రార్థన, నీ మెడిటేషన్ ఈవేళ ఆయనతో ఉందా? నీ ధ్యానం ఈ ఉదయకాలం ఆయనను నీవు ప్రైజింగ్ చేసావా? థ్యాంక్స్ చెప్పావా? స్తోత్రించి కృతజ్ఞత చూపావా? వీటిలో కూడా ఫలించాలి. ప్రేమలో, దీనత్వములో, సేవలో కదా. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ మనం గమనిస్తున్నాం. ఈ 15వ అధ్యాయంలో నాకు ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చేసింది. ఆయన కోఆపరేషన్ చేస్తున్నాడు. ఏం బ్రదర్, చేస్తున్నాడు లేదా? ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన నీవు నావలే ఉండాలి నా కుమారుడా, నువ్వు నావలే ఉండాలి కుమారి అని నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఈ ఎంకరేజ్మెంట్ ఎక్కడ దొరకదండి. క్రీస్తు నందున్నప్పుడే, నీ ఫెలోషిప్ బలముగా క్రీస్తుతో ఉన్నప్పుడే, అప్పుడు ప్రార్థన చేయకుండా ఉండలేవు, వాక్యం చదవకుండా ఉండలేవు, ఆరాధనకు వెళ్లకుండా ఉండలేవు, ప్రభువును కూర్చున్న కార్యాలు చేయకుండా ఇక నీవు ఉండలేవు. ఆయనందు నిలిచిన వాడు ఆయన ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ఏంటంటే, నీవు నా కొరకు ఫలించాలి. నీ పేదరికాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. మన ప్రభు ఆయన శ్రీమంతుడు, నీ నా అవసరాలు తీర్చగలడు. ముందు ఆనందు ఉండాలి. అంతే కదా. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు. 5వ వచనం చదవండి, యోహాను సువార్త 15:5. దయతో మీరు ఎప్పుడూ కూడా ఈ ప్రయత్నం చేయొద్దండి. ప్రభు లేని జీవితం, సంఘ సహవాసం లేని జీవితం, దయతో మీ జీవితంలో ఇది పోగొట్టుకోద్దండి. మీరు బహుగా ఫలించాలంటే నాకు వేరుగా ఉండొద్దండి. విశ్వాసులు లోకం కావాలనుకుంటున్నారు, ప్రభువు కావాలనుకుంటున్నారు. ఉద్యోగానికి వెళ్ళొద్దని వాక్యం చెప్పడం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పలేదు, నీ కుటుంబాన్ని ఏలొద్దని చెప్పలేదు. అవన్నీ కరెక్టే, అవునా కదా. నువ్వు సోమరిగా ఉండకూడదని ప్రభువే చెప్తున్నాడు. కానీ నాతో నీకు సంబంధం లేకుండా నువ్వు వేరుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తే నువ్వు ఎండిపోతావు, ఇక నీవు ఫలించలేవు. అర్థం కావడానికి చెప్తున్నా. ప్రభు లేకున్న జీవితం ఎట్లుంటుందో చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. 21:3. ప్రభువు లేకుండా నువ్వేమి సంపాదించలేవు. చేపలు పట్టుటలో చాలా నైపుణ్యత కలిగిన జాలరి, కానీ ఎక్కడ చేపలున్నవో వల వేసే శక్తి ఉంది, కానీ ఈ పేతురుకు ఒక చేప కూడా దొరకలేదు. నీ కష్టార్జితమంతా మిగలకుండా పోతుంది. ఎందుకో తెలుసా? నీవు నా శిష్యుడుగా, నా శిష్యురాలుగా జీవించకుండా వేరుగా నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఒక చేప కూడా దొరకదు. ప్రభువును కలిగి ఉంటే మన సేవలో
అభివృద్ధి ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో నీ ప్రభువు లేకుండా ఏ ప్రయత్నం చేయొద్దు. అందుకే ప్రతిసారి ఒక కానానులో యేసు ప్రభుని ఇన్వైట్ చేసినట్టుగా నీ లైఫ్లో ఆయన లేకుండా నువ్వు ఏ పని చేయొద్దు. వింటున్నారా? నీ ఎగ్జామ్ అయినా, నీ డ్యూటీ అయినా, నీ బిజినెస్ అయినా, అది ఏదైనా కావచ్చు, ప్రభువును కలిగి చేయాలి. అంతే కదా? కానానులో నిజంగా ఆయన ఆహ్వానం లేకపోతే అద్భుతం జరిగేది కాదు. నాకు అర్థమైంది. యేసు ప్రభువును పెళ్ళికి పిలిచినందుకు నష్టం లేదు, కానీ ఏమైందండి? లోటు తీరింది. అవునా కదా? ప్రభు అక్కడ ఉంటే, ప్రభు లేని ప్రయత్నం అది వేరుగా ఉండడమే కదా. కాబట్టి దేవుడికి వేరుగా ఉండి మీరేం చేయలేరు. నా యందు నిలుచుండువాడు పరిపూర్ణుడు, నా వలె నడుచువాడు పరిపూర్ణుడు. ఈ మాటలు దయతో గమనిద్దాం. దాటి వెళదాం అనుకున్న కొద్ది టైంలో 7వ వచనాన్ని చదవండి. 15వ అధ్యాయం 7వ వచనం. చాలా విషయాలున్నా మనం ముందుకెళ్దాం. నిలిచి ఉన్న తర్వాత మేక్ రిక్వెస్ట్కు ఆన్సర్ ఉందండి, లేదంటారా? మీరు నిలిచి ఉండండి నాతో, అంటే నాతో సంబంధాన్ని పెట్టకండి, మీ కమ్యూనికేషన్ ప్రభుతో పెట్టకండి. మనకు ఒక ఫోన్ వస్తుందంటే అది సమాచారం తెలియజేస్తుంది కదా. దూరదర్శన పని అదే కదా. నీ ప్రభుతో నీకు లింక్ ఉండాలి. అప్పుడు మీరు ఏమైనా అడగండి. కొంచెం ఆలస్యమైంది కానీ కానానులో, కానీ కార్యం చేయకుండా ప్రభు ఉండలేదు. అంతే కదా? ద్రాక్షారసం అయిపోయింది కానీ అక్కడ ప్రభు ఉన్నాడు కాబట్టి అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏం బ్రదర్? నువ్వు దేవుని యందు స్నేహాన్ని కలిగి ఉంటే, నీ ఫ్రెండ్ ఆయన అయితే, నీవు ఆయన నీ స్నేహితుడుగా కలిగి ఉన్నప్పుడు, సోదరుడా సోదరి, మీరేమైనా అడగండి, మీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తాను. అంతే కదా? మీరు నా యందు నిలుచుండకుండా మీరు ఏమడిగినా మీకు సమాధానము లభించదు. కాబట్టి ఇక్కడ 7వ వచనములో ఆయన యందు నిలుచున్నవాడు తన ప్రార్థనకు జవాబు పొందుతాడు. సమయం లేక నేను ముందుకు వెళుతున్నాను. ఆయన యందు నిలిచి ఉండడం, ఫలించడం. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మనం ఫలిస్తూ ఉండగా ఈ లోకం మనకు ఒక గుర్తింపు ఇస్తుందండి. ఏంటంటే 8వ వచనం చూడండి, 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. గమనించారా? మనం ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఇందువలన మీరు నా శిష్యులని లోకం మిమ్మును గుర్తిస్తుంది. మన అభివృద్ధి లోకం చూడాలి. ఎప్పుడు దరిద్రుడుగానే దరిద్రురాలుగా ఉండాలనేది మన ప్రభుకు ఇష్టం లేదండి. నేను అలా చెప్తున్నాను, వేరే అనుకోద్దండి. ఆయన చాలా ఉన్నతమైన వాడు. ఆయన విలువలు చాలా గొప్పవి. నా కుమారుడా, నీవు ఆత్మీయంగా ఫలించాలి. కొద్దిమందికి చెప్పండి, కారు ఉంది, బైక్ ఉంది, గోల్డ్ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి ల్యాండ్స్, కానీ కొద్దిమందికి ప్రార్థనా జీవితం లేదు. అవును కదా? ప్రభులో ఉన్నవి ముందు ఇంపార్టెంట్. ఇవన్నీ కలిగి ఉందాం, మనం బహుగా ఫలిస్తాం. అర్థమైందా? ఒక జనరల్ మేనేజర్ అంకుల్ గారు గుంటూరు ప్రాంతంలో ఉండేవారు. బహుశా చాలామందికి పరిచయం బాసమని అంటే. శామ్యుల్ జన్ ఇక్కడికి వచ్చాడు ఆస్ట్రేలియా నుండి. వారి తండ్రి గారు చెప్పేవాడు, ఒకరోజు మీరు ఫ్లైట్లో తిరగబోతున్నారు, అయితే ఆయన వలె జీవించండి, ప్రభుకు మీరు అవకాశం ఇవ్వండి, సేవకులను అగౌరవపరచొద్దండి, నాయకులను అగౌరవపరచొద్దండి, ప్రభుకు ప్లేస్ ఇవ్వండి. నిజంగా ఈరోజు వాళ్ళ కొడుకులు కూతుళ్ళందరూ పైలట్లోనే, వాళ్ళు నిజంగా ఫ్లైట్లోనే తిరుగుతున్నారు. ప్రపంచ దేశాలలో ప్రభు వారిని సేవలో వాడుకుంటున్నాడు.
ఉద్యోగంలో కూడా వాడుకుంటున్నాడు. అంకుల్ గారు చెప్పేవారు, ఎండవేళ అదిగో నా సహోదరుడు వస్తున్నాడు, ఈరోజు వాళ్ళకి భోజనం లేదు, మీరు లేచి వెళ్ళండి ఈ వీధిలో, ఈ బ్యాక్ సైడ్ వెళ్ళండి అంటే అప్పుడు ప్లేట్లు భోజనం పెట్టింటారండి. అది కూడా త్యాగం ఉండాల. ఏంటయ్యా సేవ 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 సేవకులు యేసు ప్రభు సంఘం అని బిడ్డలకు బట్టలు లేకుండా కూడా చేస్తున్నామని ఆంటీ స్టార్ట్ చేసిందట. అంకుల్ గారు చెప్పారట, మన ఇంటికి ఒక బోర్డు వేద్దాం, మా ఇంటిలో ఎవరికి ప్రవేశం లేదని, నో అడ్మిషన్ అని వేద్దాం. ఇంకెవరు రారు కదా మన ఇంటికి. నీ పిల్లలు బాగా ప్రతి సండే ఏం కావాలని అనుభవించవచ్చు, ఎలాంటి బట్టలు అనుభవించవచ్చు. ప్రభు వారికి నేర్పాడు, ఆయన యందు ఉన్నప్పుడు దేవుని ఎలా మహిమపరచాలో నేర్పాడు. అందుకే జనరల్ మేనేజర్ పిల్లలకు పాయింట్లు నిక్కర్లు పోతో పోసి, అంటే మీకు అర్థమైంటుంది, చినిగిపోయి ఉంటాయి. ప్రభు ఈవేళ అనేకులకు ఇచ్చేవారుగా చేశాడు, కానీ వాళ్ళను పేదలుగా పెట్టలేదు. సేవలో వారు విశేషంగా పెట్టాడు. నువ్వెంత వెత్తితే అంత వెతుకుంటావు, నువ్వెంత బిగబడితే ఇంక నీ జీవితంలో ఒకేసారి పోతుంది అంతే. మీరు బహుగా ఫలించాలంటే నా యందున్నవాడు ఇవన్నీ చేస్తాడు. అప్పుడు మీరేమి కావాలో అడగండి, నేను తప్పకుండా మీకు ఇస్తాను. దాటి వెళదాం. మనకున్న ఈ తక్కువ సమయంలో ఆయన శిష్యుడు, ఆయన శిష్యురాలు ఎవరంటే ఫలించువారు, అంతే కదండి. ఆయన శిష్యుడు పేతురు ఫలించాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 38-42 ఒక్కరోజే 3000 చేపలు పట్టాడు. పనికిరాని వాడు అనుకున్నారు అందరూ. పేతురును అందరూ ఒక అబద్ధికుడు అనుకున్నారు, ఎందుకంటే ఆయన వైఖరి అలా ఉంది. మార్చబడి ఆయన యందు నిలిచాడు. విస్తారమైన చేపలు ఆత్మీయంగా పట్టాడు, భౌతికంగానే కాదండి. ప్రభు మాట విన్నప్పుడు విస్తారం చేపలు దొరికాయి వలలో. ఆయన మాట విని ఈ జాలరి వల వేయగా సువార్త వల విస్తారమైన మనుషులను ప్రభు యొద్దకు తెచ్చాడు. పేతురు సేవలో ప్రభుకు మహిమ ఉంది, పౌలు సేవలో ప్రభుకు మహిమ ఉంది. మరి మన జీవితంలో ప్రభుకు మహిమ ఉందా? నువ్వు ఇప్పుడు ఎలా జీవించావు, కానీ నీ కొడుకును నీ కుమార్తెను ప్రభువులే జీవించాలనే ఆలోచన కలిగి ఉండు. వారు బహుగా ఫలిస్తారు, దేవునికి మహిమ వస్తుంది. ప్రియులరా, మనము ఇక్కడ ఇంకొక సత్యం మనకు అర్థమవుతుంది. 10వ వచనాన్ని దయతో చదవండి. 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం. అన్నీ నాయందు 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 అని చెప్పుకుంటూ వచ్చాడు కదా ఈ అధ్యాయం అంతటిలో. ఆయనందు నిలిచి ఉండువాడు ఇప్పుడు నావలే మీరు ప్రేమ కలిగి ఉంటారని చెబుతున్నాడు. ఆయనందు నిలిచున్నవాడు ఆయన వలె నడిచాడు కదా. ఆయనందు నిలిచి ఉన్నవాడు ఇప్పుడు నేను కలిగి ఉన్న ప్రేమ ఇది మీలో కూడా కనబడుతుంది. ఆ ప్రేమ మీ యందు కూడా కనబడుతుంది. అలాగే ఈ ఉదయకాలం ఆయనలో ఉన్న ప్రేమ మనము కలిగి ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆ సత్యాన్ని దయతో గమనిద్దాం. బైబిల్లో ప్రేమను గురించి చాలాసార్లు మనం వింటుంటాం. చాలా సందర్భాలలో ప్రేమ 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 అనే మాటలు కనబడుతాయి. దానికంటే ముందుగా ఒక వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దయతో 23వ వచనాన్ని చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా నమ్ముకొని. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ, ఆయన నిలిచి ఉన్నవాడు ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరిని ఒకరము ప్రేమించడం కదా. ఇక్కడ ఆయన వలెన మాట అర్థమవుతుంది మనకు. ఏం బ్రదర్? యోహాను 13:15లో నా వలె అన్నాడా లేదా? కానీ 13వ అధ్యాయం 34-35 వచనాలలో
శిష్యులతో మాట్లాడుతూ మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి అన్నాడు. ఆయన శిష్యులు, ఆయన శిష్యురాళ్ళు ఆయనందు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తాం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఒకటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామని ఒప్పుకోవడం, రెండు ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన వలె మనం ఒకరిని ఒకరము ప్రేమించుకోవడము. దేవుని ప్రజల మధ్యలో ఏముండాలంటే క్రీస్తు ప్రేమ అవసరం కదా. మనం ఎప్పుడైతే ఆయన వలె ప్రేమిస్తామో, మన రక్త సంబంధికుల పట్ల ప్రేమ అవసరమే. కానీ ఇక్కడ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు ప్రభు, పిల్లల గురించి. మీరు పరసంబంధమైన పిల్లలు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. అసలు ఒక చోట ఎట్లా రాశాడంటే చూడండి, గలతీలకు రాసిన పత్రికలో చాలాసార్లు చదువుతాం. 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి, అయితే ఒక మాట శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ఒకరిని ఒకరు ప్రేమించి దాసులై ఉండుడి. ఇంకా కొంచెం దాటిపోవాలి కదా, సాధ్యమవుతుందా? పరిపౌలు గారు రాస్తున్నారు, నేను మీతో ఒక మాట చెబుతున్నాను, మనము క్రీస్తు పిల్లలం ఒకరికి ఒకరు ప్రేమించుకొని దాసులై ఉండుడి. ఇంత తగ్గింపు మనకు వస్తుందా? ఏం బ్రదర్? మనం ఎప్పుడు కూడా గొప్పవారినే ప్రేమించాలి అనుకుంటాం. మనకు ఎక్కువగా ధనవంతులు స్నేహితులుగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మన స్నేహితులు ప్రభు రక్తంతో కడగబడిన వారు. దేవుని పిల్లల్లో శ్రీమంతులు లేరని కాదు, ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ వాక్యం చెబుతుంది, మన వైఖరి ఏంటంటే ప్రభువు ప్రేమ ఆయన అందరికీ ఇచ్చాడు, మనము ప్రేమను ఇచ్చేవారముగా ఉండాలి. ఇక్కడ నేర్పుతున్నది ఏం బ్రదర్? మనము ఒకరికి ఒకరము ప్రేమ, సంఘములో ప్రేమ, కుటుంబములో ప్రేమ, సహోదరులు సోదరీమణులు వారు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఈ మాట అందుకే నా యందు నిలుచున్నవాడు ప్రేమిస్తాడు, దాసుడుగా ఉండడానికి సిద్ధపడుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్రీస్తు వలె సేవ చేసేవాడు. ఏం బ్రదర్? దాసుడు అంటే అర్థం ఏంటి బ్రదర్ సిస్టర్? సేవించడం, సేవ చేయడం, పరిచర్య చేయడం. కొద్దిమంది ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నత స్థానములో ఉన్నా వారు ఒక పూరి గుడిసెలో దూరుకొని వెళుతారు. అమ్మా, యేసు ప్రభు నమ్ముకండి. భౌతికమైన స్థితిగతులు వారికి అక్కడ అడ్డు రావడం లేదు. క్రీస్తు ప్రేమ ఆయనందు నిలిచి ఉన్నాడు. ఒక కురుపులతో నిలిచి ఉన్నవాడు, తన దేహమంతా చీములతో ఉన్నది, దాటి వెళ్ళడు. క్రీస్తు ప్రేమను చూపిస్తాడు. ఎగ్జాంపుల్ మదర్ తెరీసా కదా. మనం ఆయన వలె ప్రేమించి ఈ ప్రపంచానికి మనం ఎవరో అర్థం కావాలి. అందుకే నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దండి. చాలామందికి ఇది అర్థం కాలేదు. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఒక మతం అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని వెంబడించడంలో వారు ప్రేమను ఇచ్చేవారు. ఏం బ్రదర్? వారు పేదలను ప్రేమించేవారు, ఇతరులకు తాము కలిగి ఉన్నది ఖర్చు చేసేవారు. అర్థమైందా? నిజంగా మదర్ తెరీసా గారికి ప్రేమ లేకపోతే కలకత్తా వాడలో అనాథులను పోషించడానికై ఆమె కలెక్ట్ చేస్తున్నట్టు ఆఫరింగ్ ఒక వండి తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఇది విన్న విషయమే, అవసరాన్ని బట్టి చెప్తున్నాను,
ఎగతాళి చేస్తూ ఉండిలో ఉమ్మి వేశాడట, ఇదే నా ఈవిని. ఒకవేళ అలాంటి పరిస్థితి నీవు నేను ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఆమె చాలా ప్రేమతో స్వీకరించింది. ఏ వ్యక్తి ఉమ్మి వేశాడో ఆ వ్యక్తి ఒకరోజు కుష్టు వ్యాధితో మదర్ తెరీసా దగ్గర రావాల్సి వచ్చింది. గమనించారా? మనం ఇప్పుడు ఎలా అనుకుంటాం? మదర్ తెరీసా గారు చాలా ఆప్యాయతతో ప్రేమిస్తూ, ఈ సహోదరుడికి నేను చికిత్స చేస్తాను. ఆమె చేతులతో ఆ కుష్టు వ్యాధి గల వ్యక్తిని క్రీస్తు ప్రేమ చూపించి గాయాలు కడిగి కట్లు కట్టి. ప్రియులారా, మన సంగతి ఏంటి? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ దాసులై ఉండడంటే సేవ చేయడమే కదా. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకోవడానికి సాధ్యమవుతుంది. అంతే కదా. ఆయన ఆజ్ఞలు భారముతో కూడినవి కావు, ఇవి సులువైనవి. చాలామంది తెలియక ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు అనుకుంటున్నారు. అది దుర్బోధని గమనిద్దాం. ఇప్పుడు దాని జోలి మనం వెళ్ళడం లేదు, టైం కూడా అయిపోయింది. నాకు 2-3 నిమిషాలు ఉంది. ప్రియులరా, ఈ వచన భాగాలలో మనం ఆయన వలె ప్రేమించాలంటే ఆజ్ఞలు గైకోవాలి. దేవునిది దేవునికి ఇవ్వాలి, సహోదరులది నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో. నీ సహోదరుని కూడా అలాగే దేవునిది ఇవ్వాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి, సహోదరులకు సోదరులకు ఇచ్చేది మనం క్రీస్తు వలె ప్రేమను ఇద్దాం. ప్రియులరా, దయతో ఒక మాట మనం చదువుకుందాం. ఈ భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. అది ఏంటిని గమనిస్తే 17వ వచనాన్ని చదవండి. 15, 17. 17వ వచనం బ్రదర్. యోహాను 15, 17. కాబట్టి ఒకరి పట్ల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండాలి, మీకు నేను ఇస్తున్న ఆజ్ఞే. ఇప్పుడు చూడండి, ఈ అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు 10వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన నిలుచున్నవాడు ఆయన ఆజ్ఞలు గైకొని ప్రేమిస్తూ ఉన్నప్పుడు అక్కడ 2 సత్యాలు కనబడుతున్నాయి. ఒకటి యూనియన్, రెండోది గమనిస్తుండగా అక్కడ లవ్ కనబడుతుంది. అంటే నేను నా తండ్రి ఇలా ఏకమై ప్రేమిస్తున్నామో మీరు కూడా నాతో ఏకమై నా వలె మీరు ప్రేమించగలరు. ఇక్కడ ఏకత్వము కనబడుతుంది. ఏకత్వం క్రీస్తులో ఉన్నది సంఘములో చూడాలి అని ఆయన ఆశిస్తున్నాడు. అంతే కదా. ఆయన ప్రజలలో చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి అనుభవానికి మనం వచ్చాం. ఇప్పుడు మనకు ఒక పేరు పెడుతున్నాడు ఆయన. 14వ వచనం. అందుకే కిందికి పైకి వెళ్ళాలి మనం. యోహాను 15, 14. ఇప్పుడు మీరు నా స్నేహితులై ఉందురు. అర్థమైందా? ఎప్పుడు స్నేహితులమాట? మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన స్నేహితుడు మన ప్రభువైన అయిన క్రీస్తు. ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీరు నా వలె ప్రేమిస్తూ ఉండగా, నాకు అనుసరిస్తూ ఉండగా మీరు ఇప్పుడు నా స్నేహితులై ఉందురు. మనము దేవుని స్నేహితులమని లోకము ఎప్పుడు గుర్తిస్తుందంటే ఆయన వలె మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు. అంతే కదా. ఈ అనుభవాన్ని కలిగి ఉన్న తర్వాత బాధ్యత చెప్పాడు. 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించడం వలన మీ పొలం నిలుచుండకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. పనిని గూర్చి చెబుతున్నాడు. 16వ వచనం. ఇవన్నీ లేకుండా మన పని, మన సేవ ప్రభుకు అక్కర్లేదు. అర్థమైందండి? పై ఉన్నవన్నీ ఆజ్ఞలు. ఇవి అనుసరించిన తర్వాతనే మీ సేవ, మీ పరిచర్య. అంతే కదా. 16వ వచనంలో పనిని గురించి మాట్లాడుతున్నాడు.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మను ఏర్పరచుకున్నాను. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, మీరు నా ద్రాక్ష తోటలో పని చేయాలని, మీరు ఫలించాలని. ప్రభు నన్ను నేను ఒక దేవుని కుమారుడిగా కుమారిగా చేసిన ఉద్దేశం, రక్షించిన ఉద్దేశం, ఆయన నా పట్ల నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, మన ద్వారా ఆయన పని చేయించాలని ఇష్టపడుతూ. అందుకే 16వ వచనములో ఆయనతో ఏకమైనప్పుడు మన ద్వారా దేవుడు పని జరిగిస్తాడు. మన సేవలో ఫలాలు రావాలి, మన సేవలో ఆత్మలు సంపాదించాలి అంటే ముందు పైనున్నవన్నీ అండి. ఆయనతో సహవాసం, ఆయనందు నిలిచి ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. తర్వాత మన పనిలో ఆయన ఫలములు ఇస్తాడు. ఇది బలమును బట్టి కాదు, జ్ఞానమును బట్టి కాదు, సంపదను బట్టి కాదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మోషేను ఏర్పరచుకునేటప్పుడు భయపడ్డాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కదా, నేను నత్తివాడను, నా మాటలలో నిజంగా నా నాలుక చాలా మాంద్యం కలిగి ఉంది, మందముగా ఉంది, నేను మంచిగా మాట్లాడలేను, నాకంతా వాక్చాతుర్యము లేదు. పౌలు కూడా అలాగే చెబుతాడు. అయితే ప్రభు ఏర్పరచుకున్నాడు కాబట్టి మోషేను ప్రభు ఆయన ద్వారా ఆయన సేవ జరిగించాడు. పౌలును ఏర్పరచుకున్నాడు, ఆయన సేవ జరిగించాడు. మనం కూడా ఇప్పుడు ఒప్పుకుందాం, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నా పని చేయడానికి, మీ ద్వారా నా సేవ జరగాలని నేను ఏర్పరచుకున్నాను. అయ్యో, నేను బలము లేనివాడను, శక్తి లేనివాడను, జ్ఞానము లేనివాడను, అంత టాలెంట్స్ నాకు లేవు కదా, అసలు ఇక్కడ నిలబడితే నా కాళ్ళు వణుకుతావి. నువ్వు ఇలా అనుకుంటే ప్రభు కొరకై నువ్వు ఏమీ పని చేయలేవు. యవనుడా, యవనస్తురాలా, సహోదరుడా, సోదరి, ఒకరోజు నీ వయస్సు వెడిగిపోతుంది, నీ బలం ఇక నీతో రాదు. నువ్వు మంచ పడకలో ఉన్నప్పుడు సేవ చేయాలనుకుంటావు, కానీ ఇతరుల సహాయంతో నేను ఎత్తుకొని పోవాలి, కానీ నువ్వు ఏటికి ప్రయోజనం లేకుండా అవుతావు. ప్రేమతో చెబుతున్నాను, నేను ఏర్పరచుకున్నది నా శిష్యుడుగా, నా శిష్యురాలుగా మిమ్మును మీరు నా కొరకు ఫలించాలి, అంటే పని చేయాలి. అర్థమైందండి? ఒక్క మాట చెప్పి టైం లేనందుకు నేను ముగింపు చేస్తాను, ఎందుకంటే ఇందులో చాలా విషయాలు రాశాడు. ఇక్కడ 20వ వచనం చదవండి, 15వ అధ్యాయం 20వ వచనం. ఆ 19వ వచనం చదవండి బ్రదర్, 19 కూడా. ఇక్కడ మరొక విషయం చెప్పాడు, మనం విట్నెస్ కలిగి ఉండాలని అక్కడ అర్థమవుతుంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయితే మీరు నాకు సాక్షులుగా ఉండాలి. లోకం మిమ్మల్ని ప్రేమించదు, లోకము నన్ను ప్రేమించలేదు. నేను ఈ లోకానికి ఎందుకు పంపబడ్డానో చాలామందికి, మతములో ఉన్న వారికి అర్థం కాలేదు కదా, దుష్టత్వంలో ఉన్న వారికి అర్థం కాలేదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా పనిలో వెళుతూ ఉండగా మీరు ద్వేషింపబడతారు. ఇంటిలో ద్వేషిస్తారు, సమాజంలో ద్వేషిస్తారు. అది వీటన్నిటిలో కూడా మీరు నా కొరకు సాక్షులుగా ఉండాలి. దానికి సరిపోయే రెఫరెన్స్ మీకు కూడా తెలుసు, చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం దయతో 12వ వచనం చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సాక్షులుగా ఉండాలంటే హింసలు ఉన్నాయి. ఏం బ్రదర్? సాక్షులుగా ఉండాలంటే అవమానాలు ఉన్నాయి.
ఇందులో చాలా విషయాలు పరిశుద్ధాత్మ రాపించాడు, వ్యక్తిగతంగా స్టడీ చేయండి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అయితే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు సాక్షులుగా ఉన్నప్పుడు మీరు ఫలము పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు ఫలమును పొందాలి. ఇక్కడ నాకు అర్థమైందంటే, సాక్షులుగా ఉన్న మీకు మెప్పు ఉందని అర్థమవుతుంది. ఏం బ్రదర్? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలలో, ఈ శ్రమగుండా మీరు వెళుతూ ఉండగా నాకు సాక్షులుగా, తర్వాత మీకు బహుమానం ఉంది. అంతే కదా? ఈ చిన్న సందేశం ద్వారా యోహాను సువార్త 5వ అధ్యాయంలో బహుమానము పొందునంతగా హింసలలో, అవమానములో, కన్నీటిలో, వస్త్రహీనతలో, ఆర్థిక పరిస్థితులలో, బంధువుల మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో, సమాజం మధ్యలో ఆయన నిలుచున్నవాడు ఇవి చూసి వెనక్కి తిరగడు. నిజంగా వారు వెనక్కి తిరిగినట్టు బైబిల్లో కనపడదు. అపొస్తలుల కార్యం 5:4 వారు వెనక్కి తిరగలేదు. బెదిరింపుల మధ్యలోనే వారి పరిచర్య. ఆనందు ఉన్నవాడు చివరి ముగింపులో బహుమానము పొందును. ప్రభు వస్తున్నాడు. సహోదరుడా, సోదరి, నేను ప్రత్యేకించాను, రక్షించాను, నా బిడ్డగా చేసుకున్నాను, నా కొరకు ఏం చేశావు? అక్కడ వెళితే ఖాళీగా నిలబడ్డావనుకో, ఏం ప్రయోజనం లేదు కదా. నిన్ను ప్రేమించి సేవకు పిలిచాను, సేవకుడా, విశ్వాసి, నీకు వరం ఇచ్చాను. అయితే శ్రమగుండా పరిపౌలు గారు, శ్రమగుండా పేతురు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు పొందబోతున్న బహుమానం ఎంత రమ్యమైనది. ప్రభు వస్తున్నాడు. ప్రతి సమయమందును క్రీస్తు కొరకై పరిగెత్తు, క్రీస్తు కొరకై అవమానమును లెక్క చేయక ముందుకు వెళ్ళు. ఈ ప్రయాసలో ఆనందున్నవాడు బహుమానము పొందుతాడు. నేను చెప్పే మాటలు కాదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, వారి పేర్లు జీవగ్రంథంలో లిఖింపబడ్డాయి, ప్రభు వచ్చినప్పుడు వారికి బహుమానము ఉన్నది. 15వ అధ్యాయ సారాంశం అదేనండి. ఫలించిన వాడికి బహుమానం. సేవను తూకం వేస్తాడు, విశ్వాసాన్ని తూకం వేస్తాడు, ప్రేమను తూకం వేస్తాడు. కాలిపోయేవాడవా, నిలిచేవాడవా? 1 తిమోతి 5:10, 2 తిమోతి 3:10. కాలిపోయేవాడవా, నిలిచేవాడు? నువ్వు కాలిపోకపోవచ్చు, నీ పని కాలిపోతుంది. ఆ దినము రాకముందు 1 సెకండ్ వాలిపోయి ప్రభువు కొరకై ఫలించే పని చేద్దాం. అది మనకు చేత కాదని అనుకోవద్దు. నువ్వు ఏది చేయగలవో ఆ పనే ప్రభు నీకు ఇస్తాడు. అంతే కదండి. 1 సెకండ్ వాలిపోయి సాక్షులుగా ఉండడానికి ఇష్టపడదాం. ద్వేషిస్తున్నారని సహవాసం, పరిచర్య, ఆరాధన, వాక్యం మానుకోవద్దు. ఈ లైవ్లో వింటున్న యవనుడా, యవనస్తురాలా, ప్రభువును నమ్ముకొని ఉండగా నేను ద్వేషిస్తున్నారా, నేను వ్యతిరేకిస్తున్నారా? ఒకరోజు నీ ప్రయాసకు, నీ అవమానానికి బహుమానం ఉంది. నమ్మని వారుంటే ఈ పాప ప్రయాస నుండి బయటికి రండి. ఒకరోజు నిత్యమును ప్రభుతో ఉంటావు. అలా ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించును. నమ్మిన మనం సెకండ్ వాలిపోయి నిజంగా ఆనందం నిలిచి న్యాయమైన పని చేస్తున్నామో లేదో ఒక్కొక్కరం పరీక్షించుకుందాం. నేను సేవకుడుగా పిలిచాడు, నా సేవకత్వంలో ప్రభు న్యాయం ఉందా నేను పరీక్షించుకోవాలి. సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా మీ ద్వారా ప్రభుకు న్యాయం జరుగుతుందో లేదో పరీక్షించుకొని సాగిపోదాం. దేవుడు చిన్న తలంపులు మన కొరకై దీవించును. ప్రేరేపింపబడిన సహోదరుడు ప్రార్థన చేస్తారు.